వ్యక్తిని అడవి మనుషులు చంపడానికి వస్తూ ఉంటారు. అప్పుడు ఇతడు తన దగ్గర ఉన్న కోక్టిన్ ను వీళ్ళ మీదకి విసురుతాడు. అలాగే ఇతడు ఇంకో కోక్టిన్ తీసి ఎలా తాగాలో చూపిస్తాడు. ఇతన్ని చూసి వీరు కూడా ఆ కోక్టిన్ ను ఓపెన్ చేస్తారు. అయితే అందులో నుంచి ఒక పెద్దని రంగు పొగ వచ్చి వీరికి ఏమీ కనపడదు. ఇదే కరెక్ట్ టైం గా భావించి ఈ వ్యక్తి అక్కడి నుండి దూకి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ వీరు ఇతన్ని చూసేస్తారు. దీంతో ఇతడు ఎదురుగా ఉన్న కొండపైకి తాడును విసిరి ఆ తాడుతో వేలాడుతూ అక్కడ నుండి బయటకు దూకుతాడు. ఆ తరువాత ఈ వ్యక్తి ఆ కొండపై నుండి జారుకుంటూ కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ అడవి మనుషులు కూడా ఇతడిని ఫాలో అవుతూ జారుకుంటూ వస్తూ ఉంటారు. అలాగే ఇతడిపై దాడి చేస్తూ ఉంటారు. కాసేపటికి ఇతడు కొండపై నుండి జారుకుంటూ కిందికి చేరుకుంటాడు. అలాగే ఆ అడవి మనుషులు కూడా ఇతన్ని వెంబడిస్తూ వస్తూనే ఉంటారు. అప్పుడు ఈ వ్యక్తి అడవిలోకి పరిగెట్టి ఇతడు దాచిపెట్టిన విమానాన్ని బయటకు తీసి అక్కడి నుండి విమానంపై ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. మొదటిసారిగా విమానాన్ని చూసిన ఈ అడవి మనుషులు ఇతన్ని దేవుడిగా భావిస్తారు. అలాగే మోకాళ్లపై కూర్చుని ఇతన్ని దేవుడిగా భావించి దండాలు పెడుతూ ఉంటారు. మరిన్ని స్టోరీస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.